హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ క్లాస్. వొకాబులరీలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ గురించి మీ అందరికీ చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. అటువంటి వారి కోసం మనం ప్రత్యేకంగా మొదలుపెట్టిన కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఈ కోర్స్ లైఫ్ టైం వెలిడిటీ ఉంటుంది. ఒకసారి ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైం వెలిడిటీ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో మీకు బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా మన కోర్స్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇక ఆలస్యం ఎందుకు, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ని మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ లాగే చాలా ముఖ్యమైన కోర్సెస్ ఉంటాయి. బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఇలా అనేక రకాల కోర్సెస్ ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. అయితే ముఖ్యమైన విషయం, ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ప్రస్తుతం ఏ కోర్స్ పర్చేస్ చేసినా కూడా ఫీ డిస్కౌంట్ అనేది ఉంది. ఈ డిస్కౌంట్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. లేట్ చేసుకోకుండా నచ్చిన కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఇక మన వొకాబులరీ క్లాస్‌లోకి వెళ్ళిపోతే, హిందూ పేపర్‌లో ఈరోజు మనం ఎడిటోరియల్ కాలమ్‌లో ఉన్నాము. ఇందులో పేజ్ నంబర్ 10లో సుమారుగా చూస్తే సెకండ్ ఎడిటోరియల్ కాలమ్‌లో మనం ఉన్నాము. ఈ సెకండ్ ఎడిటోరియల్ కాలమ్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా మీరు ఈ ఆర్టికల్ చూసుకుంటూ వెళ్తే దాదాపు అన్నీ తెలిసిన వొకాబులరీ లాగే కనిపిస్తాయి. 1, 2 వొకాబులరీ తప్ప. అందులో ముఖ్యమైన వొకాబులరీ చెప్తాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మీరు గాని గమనించినట్టయితే ఈ ఆర్టికల్‌లో చూడండి, ఇక్కడ వీళ్ళేమన్నారంటే ప్రొక్యూర్‌మెంట్ అన్నారు. ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా కూడా తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రొక్యూర్ చేయడం అంటే పొందుట. ఓకేనమ్మా. ప్రొక్యూర్ చేయడం అంటే ఏంటంటే పొందుట. పొందడం అంటాం చూసారా? సేకరించడం అని కూడా అంటాము. ఏమంటాము? సేకరించడం అని కూడా అంటాము. మీరొక పని చేయండి. ప్రొక్యూర్ చేయడం అంటే ఏంటంటే ఆబ్టైన్ అని రాయండి, ఈజీగా ఉంటుంది. ప్రొక్యూర్ చేయడం అంటే ఆబ్టైన్ చేయడం. సేకరించడం అంటాం. ఏమంటాము? సేకరించడం అంటాము. తర్వాత మీరు కానీ చూస్తే ఇక్కడ కోర్స్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. కోర్స్ అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే రఫ్ అంటాము. కోర్స్ అంటే రఫ్ అంటాము. ఓకేనమ్మా? కోర్స్ అంటే రఫ్. రఫ్‌గా ఉన్న అంటాము. కోర్స్ అంటే ఏమంటాం? రఫ్‌గా ఉన్న. స్ట్రింజెంట్ అనే వొకాబులరీ కనిపించింది. ఇది కూడా అందరికీ తెలిసిన వొకాబులరీ అయ్యుంటుంది. అయినా కూడా చెప్తున్నాను. స్ట్రింజెంట్‌గా ఉండడం అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉండడం. స్ట్రింజెంట్‌గా ఉండడం అంటే అర్థం ఏంటంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉండడం. ఓకేనమ్మా? తర్వాత చూడండి, ఒబ్లైజ్ అన్నారు. ఒబ్లైజ్ అంటే రూల్స్‌ని ఫాలో అవ్వడం. ఆబ్లిగేషన్ అంటాం కదా! ఒబ్లైజ్ అంటే ఏంటంటే రూల్స్‌ని ఫాలో అవ్వడం. ఫాలో ద రూల్స్ అంటాం. ఒబ్లైజ్ అవ్వడం అంటే ఏంటి? రూల్స్‌ని ఫాలో అవ్వడం. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. రీటరేట్ అనే వొకాబులరీ వచ్చింది. రీటరేట్ అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ బలంగా చెప్పడం, రిపీట్ చేయడం. రీటరేట్ అంటే అర్థం ఏంటంటే రిపీట్ చేయడం. చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనం బల్లగుద్ది బలంగా చెప్పడాన్ని ఏమంటాం? రీటరేట్ అంటాము. తర్వాత చూడండి, ఇండిస్ప్యూటబుల్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. ఇండిస్ప్యూటబుల్. ఇండిస్ప్యూటబుల్ అంటే ఎవరు కాదనలేని నిజం. కాంట్ బి డినైడ్. కాంట్ బి అపోజ్డ్ అని కూడా రాయండి. ఇండిస్ప్యూటబుల్ అంటే కాంట్ బి డినైడ్. ఎవరు ఖండించలేని నిజం. ఇండిస్ప్యూటబుల్ అంటే ఎవరు ఖండించలేని నిజం అంటాము. ఇలా మీరు కానీ చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి తర్వాత కొన్ని ముఖ్యమైన వొకాబులరీ కనిపించాయి. ఫస్ట్ పారాగ్రాఫ్‌లో అంతకంటే ఎక్కువ వొకాబులరీ ఏమీ లేవు. సెకండ్ పారాగ్రాఫ్‌లో కూడా నాకు ఎక్కువ వొకాబులరీ కనిపించలేదు. 1, 2 తప్ప. అవేంటో చెప్తాను. ఫీజబుల్ అంటే ఈజీ అని రాయండి. పాజిబుల్ అని రాయండి, పోనీ ఈజీగా ఉంటుంది. ఫీజబుల్ అన్నా, పాజిబుల్ అన్నా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. సో, ఫీజబుల్ అంటే పాజిబుల్ అని రాయండి, ఈజీగా ఉంటుంది. ఫీజబుల్ అంటే ఏంటి? పాజిబుల్. తర్వాత రెప్లికేట్ అనే వొకాబులరీ వాడారు. రెప్లికేట్ చేయడం అంటే కాపీ చేయడం. వేరే దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేయడాన్ని రెప్లికేట్ అంటాం. కాపీ పేస్ట్ చేయడం అంటాం కదా! అలా. లేదంటే రిపీట్ అని కూడా అనొచ్చు. రిపీట్ అని కూడా అనొచ్చు. రెప్లికేట్ అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేయడాన్ని, కాపీ కొట్టడాన్ని ఏమంటామంటే రెప్లికేట్ అంటాము. ఇది అంతకు ముందు కూడా ఒక క్లాస్‌లో నేను మీకు చెప్పాను.
ఎల్ నినో ఫ్యాక్టర్ అనే ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఎల్ నినో అంటే అర్థం ఏంటంటే ఎల్ నినో అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా మీరు కానీ ఫాలో అయినట్టయితే ఇప్పుడు ఈ సెంటెన్స్‌లో ముందు ఒకసారి చూద్దాం మనం. ఎప్పుడైతే ఇక్కడ కాషన్ అన్నారో మనకి అక్కడే అర్థమైపోతుంది. ఎల్ నినో అంటే నెగెటివ్‌గా వాడే ఒక పదం అన్నమాట. సో, బ్యాడ్ ఇండికేషన్ అని రాయండి. లేదంటే డిస్కరేజ్ అని రాయండి పోనీ. ఎల్ నినో అంటే ఏం రాస్తారు? డిస్కరేజ్. ఎల్ నినో అంటే ఏం రాస్తారంటే డిస్కరేజ్ అని రాస్తారు. డిస్కరేజ్. దేన్నైనా కూడా మనం డిస్కరేజ్ చేయడాన్ని ఏమంటామంటే ఎల్ నినో అంటాము. ఫూల్ ప్రూఫ్ అనే వొకాబులరీ చూసారా? ఫూల్ ప్రూఫ్. ఫూల్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటంటే, అసలు ఒక్క మిస్టేక్ కూడా లేనిది. ఫూల్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటంటే, చిన్న మిస్టేక్ కూడా లేదు. అంటే దాన్ని మనం పూర్తిగా నమ్మొచ్చు అని అర్థం అనమాట. సో, దాన్ని మనం పూర్తిగా నమ్మొచ్చు అని అర్థం అనమాట. మీరొక పని చెయ్యొచ్చు. ఫూల్ ప్రూఫ్ అంటే సేఫ్ అని రాయండి. ఈజీగా ఉంటుంది. ఫూల్ ప్రూఫ్ అంటే ఏం రాస్తారు? సేఫ్. లేదంటే ట్రస్ట్ వర్తీ అని కూడా రాయండి. నమ్మచ్చు. దీన్ని మనం నమ్మచ్చు. ట్రస్ట్ వర్తీ అంటాం. దీన్ని మనం నమ్మచ్చు అంటాము. ఇలా మనం ఈ క్లాస్‌లో కొన్ని ముఖ్యమైన వొకాబులరీని చెప్పుకోవడం జరిగింది. ఆఖరిగా ఒక వొకాబులరీ చెప్పి నేను ఈ క్లాస్ ముగిస్తాను. ఎంటైటిల్‌మెంట్స్ అన్నారు. ఏమన్నారు? ఎంటైటిల్‌మెంట్స్. ఎంటైటిల్‌మెంట్స్ అంటే అర్థం ఏంటంటే హక్కులు అంటాం. రైట్స్ అని రాయండి. ఎంటైటిల్‌మెంట్స్ అంటే అర్థం ఏంటంటే హక్కులు. రైట్స్. హక్కులు. రైట్స్.